హలో అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా పన్నీర్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఆనియన్ ఒక పెద్దది సన్నగా కట్ చేసుకోండి, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, ఒక 6 నుండి 7 వరకు కాజు తీసుకోండి, ఆయిల్, కసూరి మేతి, పెరుగు, అల్లం పేస్ట్, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, బటర్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం పన్నీర్ని ఇలా కట్ చేసుకుందామండి, క్యూబ్స్ లాగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసేసి ఆయిల్ వేసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్ వేసి ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకుందాం. కొద్దిగా బటర్ వేసేసి, బటర్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, చూడండి, దీన్ని ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టేసి ఫ్రై చేసుకుందాము. సిమ్లో చేసుకోండి. సిమ్లోనే 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనేది కర్రీలో మనకి కొంచెం చితికిపోకుండా బాగుంటుందండి. చూడండి, పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటో వేసుకుందాం. వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, టమాటో సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం కాజు తీసుకున్నాం కదా, అది వేసేద్దాము. వేసేసి అన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందామండి. 2 నిమిషాల తర్వాత మొత్తం సాఫ్ట్ గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, ఇది ఇలాచి, చెక్క, లవంగా వేసి కొట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువగానే ఒక 1 స్పూన్ వేసుకోండి సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి, ఎందుకంటే కర్రీ అనేది చాలా మంచి క్రీమీగా వస్తుంది పెరుగు వేయడం వల్ల. కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకుందామండి. బటర్ మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దాము. చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేద్దాము. వేసేస్తే ఒక 2 నిమిషాలు వరకు ఉడికించుకుందామండి, లో ఫ్లేమ్లోనే. కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాము, లేకపోతే అడగంటేస్తుంది. ఈ టైంలో మనం సాల్ట్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందంటే అడ్జస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ పడుతుంది, నేను ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ అంతా ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. గ్రేవీ అనేది కొంచెం థిక్ కావాలండి, అంతవరకు ఉడికించుకుందాం. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు దీంట్లో వేసేద్దాం.
వేసేసి ఎంత బాగా కలిపేసుకొని కొంచెం ఒక 2 to 3 minutes ఉడికించుకుందామండి ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుందాము. ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందామండి. చూడండి మొత్తం అంతా కూడా కుక్ అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.